నా పేరు మధు. సో మాది కడప జిల్లా ప్రొద్దుటూరు పక్కన జే కొత్తపల్లి అనే విలేజ్. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక 2 months బ్యాక్ మా నాన్నకు జ్వరం వచ్చింది. సో మేము నార్మల్ ఫీవర్ అనేసుకుని నార్మల్ చెకప్ తో సెలైన్ బాటిల్స్ తో చూపించుకున్నాము, వెళ్ళిపోయింది. సో మళ్ళీ రిపీట్ ఆఫ్టర్ 1 week మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ కూడా తర్వాత బాడీ వీక్నెస్ అనేది అబ్జర్వ్ చేసాము అండ్ వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది బాడీలో. సో అప్పుడు ఎందుకు అయినా మంచిదని ఒక షుగర్ టెస్ట్ కిందకి వెళ్ళాము. చూస్తే షుగర్ ఉందని తెలిసింది. సో దాని తర్వాత ఒక 15 days మెడికేషన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్తే ఇంకా తగ్గకుండా ఇంకా పెరిగింది షుగర్. అతను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని సజెస్ట్ చేశారు. సో అక్కడ నుంచి ప్రొద్దుటూరులో ఉన్న హాస్పిటల్లోనే చెక్ చేయించాము, ఎంఆర్ఐ స్కాన్ అండ్ ఎండోస్కోపీ. సో వాళ్ళు గాల్ బ్లాడర్ డక్ట్ క్లోజ్ అయింది. సో దీన్ని మీరు హైదరాబాద్ లోకి వెళ్ళి చూపించుకున్నాను. ఇక్కడ అపోలో జూబ్లీహిల్స్ హాస్పిటల్స్ కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ విమలాకర్ రెడ్డి సార్ అండ్ మీట్ అయ్యాము. సో అంతా రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత ఇట్లా విపుల్ సర్జరీ చేయాలి దీనికి. సో చేయడం వల్ల మనం ఆ మలిగ్నెన్స్ ని రిమూవ్ చేయగలుగుతాము అనేసి చెప్పారు. సో మేము ప్రొసీడ్ అయిపోయాము, ఎందుకంటే కంపల్సరీగా చేసుకోవాలి కాబట్టి. సో ఆర్ఓ రిసెక్షన్ చేశారు, అంత మంచిగా ఉంది. ఇప్పుడు రికవరీ కూడా చాలా బాగా అవుతున్నారు. 10 days లోనే మొత్తం అంతా నార్మల్ గా బిఫోర్ సర్జరీ ఎలా ఉన్నారో అలా వచ్చారు. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్స్ అండ్ స్టాఫ్, వాళ్ళు బాగా మాకు సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో కూడా. సో విమలాకర్ సార్ అండ్ టీమ్ అండ్ ఆల్సో అపోలో స్టాఫ్ లైక్ నర్సెస్ అండ్ సిస్టర్స్ ఆల్సో మంచిగా చూసుకొని రికవరీ తొందరగా అవ్వడానికి హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ విమలాకర్ సార్ అండ్ హిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అపోలో.